అదేవిధంగా ముఖ్యంగా రోజా అని ఏపీలో ఉండే మాజీ మంత్రి రోజా రోజాని పులుసు పాప అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఐటెం రాణి అని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు రోజా చేసిన వైనం. యాక్చువల్గా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా మీద ఎన్నో అభియోగాలు, రోజాని చేత్కరించుకున్న పరిస్థితులు కూడా చూడకపోలేదు. ఏపీ మీద కాకుండా తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డిని అనడంలో ఉద్దేశం ఏంటంటారు? బండ్ల గణేష్ తీవ్రంగా ప్రతిఘటించారని కూడా చెప్పాలి. ఈ మధ్య తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గా రాజకీయ నడుస్తాం. కృష్ణా నీటి విషయంలో కానీ, కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ అప్పగించే విషయంలో కానీ, మిగతా ఆకుల పంపకాల్లో కానీ, మిగతా అప్పుల చెల్లింపుల విషయంలో కానీ కొంత మొన్నటి వరకు కేసీఆర్ అధికారంలో ఉన్నసేపు జగన్ ప్రభుత్వం కేసీఆర్ తో సానుకూలంగా వ్యవహరించింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందిగా ఇద్దరు దోస్తులు కదా, అసెంబ్లీ ఎలక్షన్ ముంగట ఇద్దరు మిత్రులు కాబట్టి జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ ముంగట నాగార్జున డ్యామ్ విషయంలో కూడా నాగార్జున డ్యామ్ విషయంలో కొంత ఏపీ వర్సెస్ తెలంగాణ కొంత ఘర్షణ వాతావరణం పొంది ఇది ఏపీ పోలీసులు వాడు తెలంగాణ పోలీసులు ఇద్దరు కూడా అక్కడ ఘర్షణకు సిద్ధపడ్డారు. చివరకు కేంద్ర పరిణామ రంగంలో ఇద్దరిని సముదాయించి పక్కకి పరిస్థితి చక్కదిరాల్సిన పరిస్థితి. అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిందో అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం మీద కొంత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే కావాలని కేసీఆర్ తో దోకాలు చేసిన జగన్ తెలంగాణకు అన్యాయం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తా ఉన్నారు. కొన్ని ఆధారాలు చూపించారు. కృష్ణా వాటర్ను ఏ రకంగా తరలించుకోవారు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏ రకంగా అనుకూలంగా వివరించింది, కోర్టులో కేసులు ఉన్నప్పుడు చేయకుండా, కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్ళకుండా, వీటన్నిటి విషయం ట్రిబ్యునల్ ముంగట పోకుండా ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వివరించింది అనే విషయంలో. రెండవ అంశం, ఎప్పుడైతే ప్రాజెక్టుల కేఆర్ఎంబీ కింద ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర పరిధిలో తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంటాడు. ఈ విషయంలో కొంత జగన్ పైన రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు రమ్మని జగన్ చూసుకుంటాను కూడా చెప్పాను. సచివాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాబట్టి అంటే అప్పటి నుంచి కొంత ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కొంత డిఫరెన్సెస్ వస్తా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ లో భాగంగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ లో వస్తా ఉన్నాయి. ఆ పొలిటికల్ కామెంట్స్ లో భాగంగా రోజా కొంత వ్యాఖ్యానం రేవంత్ రెడ్డి జాక్ పార్ట్ సీఎం అని ఈ రకంగా వ్యాఖ్యానించినప్పుడు ఆ వ్యాఖ్యను ఉద్దేశించి బండ్ల గణేష్ కొన్ని మాటలు మాట్లాడాల్సి పులుసు కావాలంటే నేను చేపల పులుసు కావాలంటే నేను ఏదో ఒక ఊళ్ళో ఆదేశ పంపిస్తానని చెప్పాను రేవంత్ రోజా, ఏపీ మంత్రి రోజా. దాన్ని ఉద్దేశించి ఆ పులుసు వ్యాఖ్యలను తీసుకున్నటువంటి బండ్ల గణేష్ దానికి కౌంటర్ గా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఏపీలో అయినా ఏపీ తెలంగాణ మధ్య సఖ్యతగా ఉన్న వాతావరణం చేరుకోవడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇక్కడ ప్రజలకు కానీ అక్కడ ప్రజలకు కానీ. ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు.